తెలంగాణ అమర్నాథ్ యాత్ర సాలేశ్వరం జాతర రాష్ట్రంలో అతిపెద్ద ఆదివాసీల జాతర సమ్మక్క సారక్క సాలేశ్వరం జాతర రెండోదని చెప్పవచ్చు. నల్లమల్ల అటవీ ప్రాంతం అనేక శివాలయ క్షేత్రాలకు పుట్టినిల్లు. కొండల గుట్టల మధ్యన శివక్షేత్రాలకు నిలువై భక్తుల చేత ఆయా సందర్భాలలో పూజలు అందుకుంటున్న శైవ క్షేత్రాలు అనేకం. రాష్ట్రంలో అతిపెద్ద ఆదివాసుల జాతర సమ్మక్క సారక్క సాలేశ్వరం జాతర రెండోదని చెప్పవచ్చు. సమ్మక్క సారలమ్మ జాతర రెండేళ్లకు ఒకసారి జరిగితే సాలేశ్వరం జాతర ప్రతి ఏడాది జరగడం విశేషం. రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం పరిధిలోని నల్లమల్ల లోతట్టు అటవీ ప్రాంతంలో కొండలు కోనెలు రెండో ఎత్తైన గుట్టల సరికల మధ్యన వెలిసిన సాలేశ్వరం శివలింగయ్యను దర్శించుకోవాలంటే సాహసోపేతమైన యాత్ర చేయాల్సి ఉంటుంది. లింగమయ్య దిగువన దాదాపు 1000 అడుగుల ఎత్తు నుంచి జలపాతాన్ని తాకిన భక్తులు మైమరిసిపోతూ గూడెంలో పుణ్యస్నానాలు చేస్తారు. ఈ యాత్రను దక్షిణ భారతదేశంలో తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలువబడుతున్న ఈ సాహస యాత్రకు రాష్ట్ర నలుమూలల నుండి కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు, ప్రకృతి ప్రేమికులు చిన్న పెద్ద అనే తేడా లేకుండా దర్శించుకుంటారు. యాత్ర ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమి ఒక్కరోజు దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులు శివనామస్వరంతో దర్శించుకుంటారు. ఏప్రిల్ 1 నుండి 3 వరకు సాలేశ్వరం జాతర ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడాది సాలేశ్వరం జాతర వేడుకలకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరింత ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే అవకాశాలు ఉన్నాయి. వన్య ప్రాణులకు ముప్పు వాటిల్లకుండా ప్లాస్టిక్ నియంత్రణకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఆలయ చరిత్ర నాగార్జున కొండలో బయటపడిన ఆధారాలను బట్టి ఈక్షకుల కాలం క్రీస్తు శకం 360 కాలపు నిర్మాణాలు, లింగమయ్య గుడికి ఏర్పాటు చేసిన ఇటుకలను బట్టి అర్థమవుతుంది. అలాగే గర్భగుడి ముఖద్వారం నాటి విష్ణు కుండీల శిలాఫలకం ఉన్నది. ఆలయాన్ని ద్వారానికి కుడి వైపున వీరభద్రుడు దర్శకుడి విగ్రహాలు, ఎడమ వైపున 2 సిద్ధ విగ్రహాలు ఉన్నాయి. ఆలయానికి ముందు భాగంలో 10 అడుగుల క్రింద సాలేశ్వరం గుండా ఉన్నది. ఇక వస్తున్నాం లింగమయ్య. నల్లమల్ల కొండల్లో కోనల్ల మధ్యన వెలిసిన లింగమయ్య స్వామిని దర్శించుకునేందుకు కాలినడకన సుమారు 4 కిలోమీటర్లు కొండలు గుట్టలను ఎక్కుతూ దిగుతూ లోయల సరికడలకుండా భక్తులు వస్తున్నాం. ఇక వస్తున్నాం లింగమయ్య, హరహర శంభో శంకర అంటూ భక్తులు గొంతెత్తుతూ కొండల మధ్యన శివనామస్వరంతో దారులు దద్దరిల్లేలా యాత్రను కొనసాగిస్తారు. సాహసోపేతమైన యాత్ర చైత్ర మాసం పౌర్ణమి సందర్భంగా నల్లమల్ల అడవుల్లో కొలువుదీరిన శివలింగయ్యకు దర్శించుకునే యాత్ర అమర్నాథ్ను తలపించేలా ఈ యాత్ర ఉంటుంది. అమర్నాథ్ యాత్ర మంచు కొండలలో కొనసాగితే ఈ యాత్ర మాత్రం అడవులు, కొండలు, గుట్టలు, లోయలు మార్గంలో కొనసాగుతుంది. స్వామిని దర్శించుకునే సమీప ప్రదేశంలో 2 గుట్టల మధ్యన ఇరుకైన బాటలో భక్తులు సాహసోపేతంగా నడుస్తూ అలసిపోయిన భక్తులకు గుండం వద్దకు చేరుకోగానే సుమారు 1000 అడుగుల ఎత్తు నుండి దూకే జలపాతాన్ని తాకగానే కాలినడకన వచ్చిన బాధను మర్చిపోయి మైమరసిపోతూ లింగమయ్య దర్శించుకుంటారు. ఆది నుంచి ఆదివాసులే పూజారులు. సమ్మక్క సారలమ్మ జాతరలో ఆదివాసులే పూజారులు ఎలా ఉత్సవాలను కొనసాగిస్తారో నల్లమల అడవి ప్రాంతంలో కొండల మధ్యన వెలిసిన సాలేశ్వరం లింగమయ్య జాతర వద్ద ఆదివాసీ చెంచులే పూజారులుగా కొనసాగుతున్న ఆనవాయితీ. ఎలా వెళ్ళాలంటే
సాలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవాలంటే నాగర్ కర్నూలు జిల్లాలో ఒక మార్గం లింగాల మండలం అప్పయ్యపల్లె గ్రామం మీదుగా 30 కిలోమీటర్ల కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. మరో మార్గం శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి వెంట అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామానికి చేరుకోవాలి. అక్కడి నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరహాబాద్ చౌరస్తా నుంచి అడవి మార్గంలో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంపూర్ పేట వద్దకు వాహనాలు ద్వారా చేరుకోవచ్చు. అక్కడి నుండి 4 కిలోమీటర్ల దూరం కొండలు, గుట్టలు, లోయలు దాటుకుంటూ సాహసోపేతమైన యాత్ర కాలినడకన లింగమయ్యను దర్శించుకోవాల్సి ఉంటుంది. సాలేశ్వరం జాతర వేడుకలకు భక్తుల సౌకర్యార్థం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల నుంచి కాకుండా నల్లగొండ, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. ఈ బస్సులు రాంపూర్ పేట వద్దకు మాత్రమే చేరుకుంటాయి. అక్కడి నుండి భక్తులు కాలినడకతో 4 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అక్కడ అన్నదానంలో పాల్గొని గుట్టల్లో మరో 4 కిలోమీటర్ల వరకు వెళ్లి సాలేశ్వరం లింగమయ్యను దర్శించుకుంటారు. సాలేశ్వరం జాతర వేడుకలకు లక్షలాది భక్తులు వస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్, అటవీ శాఖ సమన్వయంతో పెద్ద మొత్తంలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్ శాఖ డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఇటీవల నాగర్ కర్నూలులో కలెక్టర్ బాదావ సంతోష్ ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మంచినీరు, వైద్యం, శానిటైజేషన్ తదితర సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ జాతర ఏర్పాట్లకు రెవెన్యూ, అటవీ శాఖ, పోలీస్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నారు.